ఇప్పుడు మనకు ఏ యొక్క ప్రవర్తన అనేది మళ్ళీ మళ్ళీ చేయాలనిపించడము, లేదంటే ఆ కైండ్ ఆఫ్ మోటివేషన్ రావడం, ఆ కైండ్ ఆఫ్ ప్లెజర్ రావడం అనేది మనకు డోపమిన్ నుంచే వస్తుంది. ఓకే, అంటే ఇది కొంత సైంటిఫిక్గా పోతే ఒక జస్ట్ ఒక 2 minutesలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే మన అందరికీ డోపమిన్ అనేది ఒక ప్లెజర్ కాజింగ్ ఒక కైండ్ ఆఫ్ హార్మోన్ అనుకోండి, న్యూరో కెమికల్ ఇది. ఓకే, సెరోటోనిన్ అనేదేమో హ్యాపీనెస్ కాజింగ్ న్యూరో ట్రాన్స్మిటర్. ఓకే, ఇప్పుడు మన బ్రెయిన్లో అందరి బ్రెయిన్లో న్యూక్లియస్ అక్యుమెంట్స్ అని ఒక ఆర్గాన్ ఉంటుంది, ఒక చిన్న పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్. అది ఏమంటే మనకు డోపమిన్ అనేది స్టోర్ చేసుకుంటుంది. సో సంథింగ్ మనకు ఒక స్టోరేజ్ ఉంటుంది అండ్ బ్రెయిన్ దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ ఒక డ్రాప్ ప్రొడ్యూస్ చేస్తుంది దాన్ని. సో అది వచ్చి మనకు న్యూక్లియస్ అక్యుమెంట్స్ స్టోర్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకు ఒక డ్రాప్గా మనకు అది కైండ్ ఆఫ్ బాడీలోకి రిలీజ్ అవుతుంది. దీనివల్ల మనకు డే టు డే మోటివేషన్, అరే నేను మార్నింగ్ చేసి పలానా పని చేయాలి, లేదంటే ఇప్పుడు సపోజ్ నాకు ఫోన్ చూస్తే, లేదంటే ఫోన్లో ఏదైనా నాకు మంచి ఏదైనా కైండ్ ఆఫ్ వీడియోస్ చూడాలి, లేదంటే నా వర్క్లో నేను చదువుకోవాలి, ఎనీ సార్ట్ ఆఫ్ మోటివేషన్ మనకు డోపమిన్ వల్లే వస్తుంది. ఏదైనా కైండ్ ఆఫ్ ప్లెజర్ మనకు డోపమిన్ నుంచే వస్తుంది. ఇది ఎప్పుడైతే మనము దాన్ని న్యాచురల్గా కాకుండా అంటే ఆర్టిఫిషియల్గా మనం డోపమిన్ పెంచుకోవడానికి ట్రై చేస్తామో, ఇది మనకు తెలుసో తెలియకో అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఆల్కహాల్ ఉందనుకోండి, ఆల్కహాల్ తీసుకున్నాక కూడా మనకు రిలీజ్ అయ్యేది డోపమినే. అంటే ఏదైనా ఒక ప్రవర్తన తర్వాత అది మనకు ప్రవర్తన మళ్ళీ వచ్చే రోజుల్లో పెరుగుతుందా తగ్గుతుందా అని చెప్పేది డోపమినే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లోడు వీడియో గేమ్ ఆడుతున్నాడు, వాడికి అది ప్లెజర్ కలిగిస్తే నెక్స్ట్ టైము డోపమిన్ అనేది ఇంకొంచెం ఎక్కువగా రిలీజ్ అవుతుంది. సో దీనివల్ల ఆ యొక్క డోపమిన్ రిలీజ్ కోసము ఆ కైండ్ ఆఫ్ వీడియో గేమ్ అనేది మళ్ళీ ఆడుతుంటారు. సో ది సేమ్ అప్లైస్ టు ప్రతి ఒక్క వ్యసనానికి ఈ డోపమిన్ ఎక్సెస్ అనేది కారణం. అయితే న్యాచురల్గా మనకు చాలా తక్కువ అమౌంట్స్లో రిలీజ్ అవుతూ ఉంటుంది. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు సపోజ్ కెనబిస్ కానీ, లేదంటే ఇప్పుడు సపోజ్ స్మోకింగ్ కానీ, ఇవి మనం తీసుకోవడం వల్ల ఏమంటే చాలా ఎక్కువగా మనకు డోపమిన్ అనేది రిలీజ్ అవుతుంటుంది. సో ఒక స్టేజ్ వచ్చాక ఈ న్యూక్లియస్ అక్యుమెంట్స్ అనేది మొత్తం స్క్వీజ్డ్ అవుట్ అయిపోతుంది. సో దాని తర్వాత ఏమంటే అసలు డోపమిన్ ఉండదు, ఇంకా మన బాడీకి సరిపడా డోపమిన్ ఉండదు. సో అన్లెస్ వాళ్ళు మళ్ళీ అది చేస్తే తప్ప డోపమిన్ రాదు. సో అంటే ఇక్కడ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనకు ఇప్పుడు సపోజ్ స్మోకింగ్ చేసే వాళ్ళు మళ్ళీ స్మోకింగ్ దానికన్నా ఎక్కువ చేస్తేనే వాళ్ళకు డోపమిన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు సపోజ్ నేను ఇవాళ ఒక 2 cigarettes తాగినాను, పలానా అమౌంట్ ఆఫ్ డోపమిన్ వచ్చింది. రేపు 2 cigarettes తాగితే నాకు ఆ కైండ్ ఆఫ్ డోపమిన్ రాదు. సో అప్పుడేమంటే 3 cigarettes, 4 cigarettes, 5 cigarettes వరకు పోవాలి. సో అండ్ దీనివల్ల డోపమిన్ డిప్లీట్ అవుతుంది. మనకు రెగ్యులర్గా చేసే యాక్టివిటీ పైన అంత ఎక్కువ శ్రద్ధ ఉండదు అనమాట. ఇప్పుడు ఇది ఎస్పెషల్లీ కెనబిస్లో అంటాము, కెనబిస్లో చాలా ఎక్కువ స్క్వీజ్ అయిపోతుంది. సో నార్మల్ డోపమిన్ ఉండదు ఇంకా. సో దీన్ని ఎగ్జాక్ట్గా డిమోటివేషన్ సిండ్రోమ్ అంటాం. అంటే మనకు అసలు ఏ పని చేయడానికి మోటివేషన్ ఉండదు. సో ఇది మనకు మెయిన్గా ఇప్పుడు అది మనము కెమికల్ సబ్స్టెన్సెస్కి వస్తే డోపమిన్ రిలీజ్ అనేది చాలా బౌట్స్ లాగా వస్తుంది. అదే బిహేవియరల్ అడిక్షన్స్ వస్తే కొంత దాంతో పోలిస్తే కొంత మనకు తక్కువగా వస్తుంది. ఇది మెయిన్ మనకు.